మీ అమ్మాయిని తీసుకొస్తారండి చూస్తుంటే కొంచెం చూడటానికి కొంచెం మీరు సడన్ గా వచ్చారు మా అమ్మాయికి చెప్పాలండి కొంచెం రెడీ అయ్యి వస్తుంది మా అమ్మాయికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు కొంచెం వెయిట్ చేస్తాను కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మా అమ్మాయితో అమ్మా నైనా ఒకసారి అమ్మా కానీ అమ్మా కూర్చుంటారు లేరా కానీ పాపం వాళ్ళు వచ్చారు కదా ఏంటి మమ్మీ ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు నాకు అసలే చిరాకు ఇట్లాంటి నాకు మరి జీన్స్ లో అవన్నీ వేసుకునేదాన్ని నేను ఇట్లాంటివి అంటే చిరాకు కదా అసలు చిరాకు పడబాకమ్మా చిరాకు లేకుండా ఎట్లుంటది మమ్మీ ఈ రోజుల్లో అసలు ఇట్లాంటివి ఎవరైనా పెట్టుకుంటారు పెళ్లి చూపులు పిల్లలకి జీన్స్ అలవాటు ఇంకా శారీలు వచ్చింది అమ్మే మనకి ఏం పేరమ్మా మన పేరు నైనా చాలా బాగుంది ఏం చదువుకున్నావమ్మా బీటెక్ చేశాను అక్కడ చేశాను అమెరికాలో చేశాను జాబ్ కూడా వచ్చింది ఇప్పుడు సెలవులకు వచ్చావు ఇప్పుడు సంబంధం ఎవరు చెప్పారు మీకు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి ఎంత మంది వస్తున్నారంటే ఇప్పుడు 100 మంది వచ్చి వెళ్ళారండి మీ గురించి కూడా మాకు గొప్పగానే చెప్పారు అందుకే దూరం అయినా కూడా కొంచెం మా అమ్మాయికి ఏమో నచ్చట్లా మమ్మీ కొంచెం అటు కూర్చుంటాము మమ్మీ కొంచెం నాకు కంఫర్ట్ లేదు ఇక్కడ కూర్చుంటే అయితే మాకు మంచి సంబంధం అమ్మాయి మంచిగా ఉంటుంది తల్లిదండ్రులు మంచోళ్ళు అని చెప్పారండి మాకు అందుకనే వెతుక్కుంటూ వచ్చాము ఇప్పుడు మీ ఇంటికి మా అమ్మాయి బాగా చదువుకుందండి మహారాణి లాగా పెంచాము ఆమె అది చిన్నప్పటి నుండి మహారాణి లాగా ఆమె ఏం చదువుకుంటా అంటే ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపించాము అమెరికా వెళ్ళి చదువుకున్నాం మహారాణిలానే కనిపిస్తుంది ఇప్పుడు వెకేషన్ వచ్చింది అమ్మ పెళ్లి చేసుకోవాలమ్మా అని చెప్తున్నాం మేము ఈ లోపలనే 100 మంది వచ్చారు అదే చిరాకు ఇప్పుడు మా బాగుందండి మీ పాప మరి 100 మంది వస్తే సెటిల్ కాలేదండి మరి మా అమ్మాయికి నచ్చలేదండి నచ్చలేదా నచ్చాలి కదా ఓహో ఓకే మా బాబు నచ్చుతాడులేమ్మా నీకు మంచిగా ఉంటాడు మా బాబు మీరెట్లా చెప్తారు నేను చూసి నేను చెప్పాలి నచ్చుతాడు మహేష్ బాబులో ఉంటాడు 6 feet ఉంటాడు ప్యూర్ వైట్ చాలా డీసెంట్ గా ఉంటాడు నువ్వు కూడా నాకు నచ్చావు మా బాబు కూడా నచ్చుతావు బాబు కూడా నచ్చుతావులే అమ్మ మరి వంట వచ్చమ్మా మమ్మీ ఏంటి మమ్మీ ఆ స్విగ్గీలు జొమాటోలు టమాటాలు అవి అంటారు కదండి వాటిల్లో పెట్టుకుంటారు వంటది ఏముందిలే అంతేనా మరి అనవసరం మనం ఇండియాలో ఉంటాము వాళ్ళేమో అక్కడ ఎప్పుడైనా బోర్ అనిపిస్తే ఆయన చేస్తాడు కదా అంటది అంటే మా ఆయన చేస్తాడులే అంటది అలాంటివన్నీ చేసుకుంటాను అంటది పోనీలే వాడికి నచ్చినప్పుడు వాడు చేస్తాడేమో లే వాడి ఇష్ట ప్రకారం కానిద్దాం ఇప్పుడు ఇవాళ రేపు అమెరికా అంటే బాగా మోసుంది మనాడి కూడా అమ్మాయి కూడా ఆల్రెడీ ఉంది జాబ్ చేస్తున్నాడు కదా ఫోన్ పెట్టి మన బట్టలు ఉతకటం వచ్చమ్మా మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది పని అమ్మాయి ఉంటది కరెక్ట్ లేకపోతే పని అమ్మాయి ఇంట్లో పని అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి చేసిద్ది పని అంతా మాకు ఇది ఉంది అన్నీ ఉన్నాయి అయినా ఈ రోజులో జాబ్ చేసే పని ఎక్కడ చేస్తున్నారు నీకు చేదస్తాం కాకపోతే వంటలు వార్తలు అంటావు అమ్మాయి చూసి తెలియటలే మహారాణిలా పెంచారు సైలెంట్ గా మాట్లాడుతున్నారు చాలా బాగా మాట్లాడుతుంది మంచిగా అమ్మాయి కూడా కూర్చొని తీరు చూసావా అమ్మాయి రెండు మాటలు మా అమ్మాయి బాగా నచ్చాయి మీరేంటో డల్గా ఉన్నారు అమ్మాయి చూస్తే నాకు భయం వేస్తుంది ఎందుకంటే కాలు మీద కాలు వేసుకుంది ఇప్పుడే మరి ముందు ముందు ఎట్లా ఉంటుందో నాకు భయం అమ్మాయి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉంటదండి ఇది నా కాలే ఇది నా కాలే వేసుకుంటే ఏమైంది అంటే కొద్ది పెద్దలంటే గౌరవం ఉండాలి మరి ఇప్పుడు ఏం పెడుతున్నారండి మాకు చింతపండు పులిహోర ఒకటి ఆర్డర్ ఇచ్చామండి బెల్లం జిలేబీ ఒకటి అవి తినేవి కావాలి పెట్టిపోతలండి పెట్టిపోతలు వాళ్ళ బాబుకి ఏం పెడతారు కట్న కానుకలు కట్నాలు ఏంటి అసలు మమ్మీ ఇదేంటి మమ్మీ పిల్లలు ఇయటమే ఎక్కువ అసలు ఈ రోజుల్లో అసలు పిల్లలు దొరుకుతున్నారు ఆడపిల్లలు హ్యాండ్సమ్ ఉంటాడండి వీళ్ళ బాబు మహేష్ బాబు అమ్మాయి అంటుంది అబ్బాయి ఏమి ఇస్తాడు నాకు అంటుంది ఓహో ఎదురిచ్చే రోజు చూసావా మా అమ్మాయికి 20 లక్షలు వస్తాయండి నెలకి మా బాబు 10 లక్షలండి 20 లక్షలు వస్తాయి ఇండియా కల్చరే ఇచ్చుకోండి 10 లక్షలు అంటే మా అమ్మాయికి మరి చూడండి అదే చెప్తాం మేము అట్లా అనకూడదమ్మా అంటే ఏంటో సంపాదిస్తుంది కదండి మరి కాదు ఈ రోజులో పిల్లలు దొరక ఇదైతున్నారు అమ్మాయిని బట్టి ఎక్కువ మళ్ళీ కట్నాలు అట్లాంటి అసలు దేవద్దు నా ముందు మాట్లాడకుండా మనం చూస్తే చాలు చూస్తావమ్మా రోజుకి ఒకసారి అన్నాను మేము అక్కడ ఉంటాం కదా మేము అక్కడ ఉంటాం ఇక్కడ ఉండదు కదా చూడటానికి ఏమేమి ఆస్తులు ఉన్నాయండి మీకు మాకు కోనసీమ కొబ్బరి తోటలన్నీ మాయేనండి ఇంకా
అంత చాలా ఉన్నాయి మాకు గుర్తుండవు. అదే మాకు ఉన్నాయిలేండి. నీకుంటే మరి ఇంకేం అడుగుతున్నారు మరి ఇవ్వాలిగా కొద్దిగాని ఇండియా సాంప్రదాయం అమ్మ. అబ్బాయికి అమ్మాయి వాళ్ళు ఇచ్చి చేసుకుంటారు. ఇది అమెరికా మీ సాంప్రదాయం కాబట్టి మేము రిటర్న్ ఇవ్వమంటున్నారు. మీ సాంప్రదాయం మీది, మా సాంప్రదాయం మాది. రిటర్న్ ఏమవుతుంది మాకు, మీ అబ్బాయికి అన్ని వచ్చి ఉండాలంటది మా అమ్మాయి. మరి ఎంతమంది పిల్లలండి? మాకండి మాకు నలుగురు. ఏమే పెద్ద అమ్మాయి. ఒకటే అమ్మాయి అనుకున్నా. ఒక అమ్మాయి అయితే మొత్తం ఆస్తంత అమ్మాయికి వస్తుందిగా అని ఆలోచిస్తున్నాను. ఏంటండి ఎంతసేపు ఆస్తి కోసం వచ్చారా అమ్మాయి కోసం వచ్చారా? వదిలేసి ఆస్తి వచ్చిన కానీ చేస్తాను. చాలా బాగుంది అమృతలాగా చక్కగా ఉంది. మన మహేష్ బాబు సూట్ అవుతుంది. మనం చూస్తారు కదా. మీ ఫ్రెండ్ బాగా నచ్చింది. నాకు బాగా నచ్చింది. సార్ నాకు కూడా నచ్చింది. మరి పెళ్ళి అయ్యాక మరి మీ బాబు ఎక్కడ ఉంటాడు? అక్కడ అమెరికాలోనే ఉంటాడు. అదే అమెరికాలోనే ఉంటాడు. మీ ఇద్దరు అమెరికాలో ఏ ప్లేస్ లో? డల్లాస్. మీరు ఎక్కడ ఉంటారు? నేను అక్కడే ఉంటాను. దగ్గరలోనే. అప్పుడు మీరు కూడా వెళ్ళొచ్చు. అయితే చూసి రాండి. అక్కడే ఉండకండి. ఈ రోజుల్లో ఉండరు. అయితే నాకు మళ్ళీ వేరే చోటుకి జాబ్ వచ్చింది, వర్జీనియాకి. అక్కడికి వచ్చింది, నేను అక్కడికి వెళ్తాను. మీ బాబు ప్యాకేజ్ అండి. మీ బాబు అక్కడికి రావాలి. మరి వాడి ఇష్టం. వాడు కనుక్కుందాం, చెప్దాం అన్ని విషయాలు. ఫోన్ లో మాట్లాడిన తర్వాత రమ్మంటే వచ్చిన తర్వాత మీరు ఇద్దరు మాట్లాడుకోండి. అప్పుడు మేము వస్తాంలేండి. మేము కూడా వద్దొద్దు, మేము హోటల్కి వెళ్ళి అట్లా మాట్లాడుకుంటాం మేము. ఓకే సరే పంపిస్తాలేండి బాబుని. పనులన్నీ వచ్చా అని అడిగావమ్మ మళ్ళీ. మీ బాబుకు పనులన్నీ వచ్చా? మా బాబుకి ఏం పని రాదు. మరి నేర్పించలేదా? నేర్పించలే. మగపిల్లగాడుగా. మగపిల్లగాడైతే ఆడపిల్లలే నేర్చుకోవాలి. మరి ఆడపిల్లలకి ఏం పని అండి? 20 లక్షలు సంపాదించే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వంటలు అన్ని చేస్తారు. ఏదో మనం అన్నాక జొమాటో టమాటో అని అలాంటిది ఇచ్చేస్తాడు. మరి అవి నాకు నచ్చవు కదా, తిని బోర్ వచ్చింది. మీ బాబు కొంచెం నేర్చుకుంటాడులే. మరి నేర్చుకుంటాడు. ఎలా తంటాలు పడి నీకు చేసి పెడతాడులే అమ్మా. అమెరికా పిల్ల కావాలని బాగా పట్టుబట్టాడు. మరి అతని కోరిక నెరవేర్చాలిగా మేము కూడా. నువ్వు కూడా నాకు బాగా నచ్చేసావు. మా వాడిని కూడా సౌదయ్య చెప్పేస్తాను. ఫోన్ చేసి కనుక్కొని చెప్తాం సంగతి. వంట చేయాలి చేసి మాట్లాడితే చెప్తాను. సరే కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. నాకు మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యారు మీరు మాత్రం. సరే కనుక్కొని మా బాబు ఫోన్ చేసి రమ్మని చెబుతా. మాట్లాడుకోండి పర్సనల్ గా. ఓకే అమ్మా, చాలా సరే ఓకే అమ్మా. నాకు ఫోన్ వస్తుంది మమ్మీ, నేను లోపలికి వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తాను. చెప్పి పంపిస్తారండి మా బాబుని. వీడు అమెరికా అన్నాడు. ఇలాగే ఉంటే మరి కొంచెం వెయిట్ చేస్తాను. ఏంటి అమ్మాయి కాలు మీద కాలేసుకుని కూర్చుంది? మనం వచ్చారని కూడా రెస్పెక్ట్ లేదు అమ్మాయికి. రెస్పెక్ట్ అనేది మన ఇండియానే ఉంటుంది, అమెరికాలో ఉండదు. అమెరికా ట్రెండ్ అలాగే ఉంటుంది. అమెరికా చదువుకున్న పిల్ల అట్ట అలాగా అంతే. దాన్ని మనం చూస్తుందో చూడగా ముందు ఆవిడ చూసేది ఏమిటి? మహేష్ ఒప్పుకోడు అట్లా. మహేష్ బాబు ఒప్పుకుంటాడు. మహేష్ ఎందుకు ఒప్పుకోడు? వాడి కూడా ఇదే కల్చర్ కదా. అమెరికా తల్లిదండ్రులను చూడండి, వాడు చూడడు, ఉండడుకుంటాడు. ఇప్పుడు ఇదేం లేదు. మన కూడా వాడు పక్కా పెట్టేస్తాడు. అగు అలా ఆశ్రమాన్ని పెట్టింది ఎందుకు అనుకుంటున్నావు? మన కోసం ఇట్లాంటి వాడే అమెరికాలో పోయిన వాడంటే ఇవే పనులు. ఇది మనది కూడా దాంట్లో ఒకటి. అంతేనా? మరి అమెరికా సంబంధం ఎందుకు చేసుకోవాలి? మరి మనవాడికి అమెరికా కావాలన్నాడు కదా, అందుకని. అందుకని ఈ అమ్మాయి అట్లా చేస్తుంది. కాలు మీద కాలేసుకుని కూర్చుంది మంచిగా. అమెరికా కల్చర్ అలాగే ఉంటుంది. మనకులా పాపం తల్లి మంచిగానే మాట్లాడుతుంది. పెళ్లి కూతురే కొద్దిగా ఏమి లేదు. కల్చర్ మనవాడికి కావాలి కాబట్టి ఉండాలి. సరే ఓకే అండి, వెళ్ళొస్తామండి. ఏంటి మమ్మీ వీళ్ళు అసలు వచ్చిన కాడ నుంచి కట్నం అంటారు, వంటలు అంటారు. అసలు అంతే అంటారులే మా పిల్లలు. అసలు అందుకే మమ్మీ ఇట్లాంటి సంబంధాలు చూడొద్దని చెప్తాను నేను. మీకు ఇప్పుడు నువ్వు పెద్ద చదువులు చదువుకొని నువ్వు వెళ్ళిపోయావు కదా, అందుకని నువ్వు అట్ట అనుకుంటున్నావు. కానీ అసలు అవి ఉంటాయి, అవన్నీ ఉంటాయి మమ్మీ. ఇప్పుడు ఎవరు అట్లా లేదు అసలు. సరే మమ్మీ, అమ్మ నాకైతే ఏమో నచ్చినట్టే లేదు. వాళ్ళని చూస్తుంటే అబ్బాయి ఎట్లుంటాడో అబ్బాయిని చూసా చెప్తా నేను.